వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ మేడారం జాతరలో ఈ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ గిరిజన ఆదివాసీ మ్యూజియం దగ్గర కొన్ని స్టాల్స్ గవర్నమెంట్ పెట్టారు. ఈ స్టాల్లో నన్ను బాగా ఆకట్టుకుంది జీసీసీ ఉత్పత్తులు. అంటే గవర్నమెంట్ ఆదివాసుల దగ్గరికి వెళ్ళి కొన్ని అడవి ఉత్పత్తుల్ని కొనేసి ఒకప్పుడు అంటే కొని వాళ్ళకు తగిన మూల్యము చెల్లించేది. ఎందుకంటే వాళ్ళు డైవర్ట్ కాకుండా అంటే ఒకే పనిలో నిమగ్నమై వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా అనేది కల్పించేది గవర్నమెంట్. ఇప్పుడు అలానే ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయాయి. అలాంటి ప్రోడక్ట్స్ నేను ఇక్కడ చూసాను ఈ స్టాల్లో. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఏ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్లేస్ చేశారు అని చెప్పేసి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సార్ నమస్కారం, మీ పేరు సార్? నా పేరు రాథోడ్ తారాచంద్, జీసీసీ మేనేజర్. నేను ప్రస్తుతానికి హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నాను. మేనేజర్, ఫైనాన్స్ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ నేను చూసిన అని ఒకటి ప్లస్ కొన్ని ఉత్పత్తులు అంటే అడవి నుంచి దొరికే కొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. ఫస్ట్ మొదటగా మనం అని నించలు మీ చేతిలో ఉంది అనిగా అర్థం. అంటే ఇది ఆదివాసీ ప్రోడక్ట్స్, అంటే ఆదివాసీలు సేకరించిన దాని ప్రోడక్ట్స్ని మీరు క్లీన్ చేసి మళ్ళీ దీన్ని ప్యూరిఫై చేసేసి మనం సేల్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్గా మళ్ళీ ఇంకా దీనిలో చెప్తున్నారా? లేదు సార్, ఇది ప్రత్యేకంగా గిరిజన ప్రాంతము ఆదివాసీ ప్రాంతాలలో, అది ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం, తిరియాణి రోంపల్లి ప్రాంతంలో, వాంకిడి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఈ తేనె అనేది మేము ఆదివాసులకు నుండి మేము కలెక్ట్ చేస్తాం సార్. ఆదివాసులు ప్రత్యేకంగా దీని మీద 5,000 మంది ఆదివాసీ కుటుంబాలు దీని మీద లబ్ధి పొందుతుంది సార్. ఇది ఎందుకంటే ఒక గ్రూపుగా తయారు చేసి వాళ్లకు ప్రత్యేకమైన శిక్షణ ఐటీడీఏ ఆధ్వర్యంలో వాళ్లకు ప్రత్యేక శిక్షణ దీని మీద ఇచ్చి వాళ్లకు కిట్స్ కూడా ఇచ్చాం సార్. ఎట్లా తీయాలా, ఎట్లా సేకరించాలా, దాన్ని ఎట్లా పొదుపు దాని స్టోర్ ఎట్లా చేయాలా, ఏ విధంగా తీసుకొచ్చి జీసీసీ గిరిజన ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ అనేది మా బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి వీళ్ళు అమ్ముకొని వాళ్ళ యొక్క ఆదాయాన్ని పొందుతూ ఉంటారు సార్. ఓకే, మంచిది. అయితే దీనికి ఏంటంటే ఒక గ్రూప్లో 20 మంది మనము అంటే గ్రూప్ ఫార్మింగ్ చేసి వాళ్ళు నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ అండ్ ఈ ఆదివాసీ ప్రాంతాలలో దట్టమైన అడవులలో అంటే చాలా పెద్ద వాగులు ఉంటాయి సార్. ఆ వాగులలో పెద్ద పెద్ద తెట్టెలు ఉంటాయి. అయితే వాటిలో వాళ్ళు గ్రూప్ ఫార్మింగ్ చేసిన ఆదివాసీ సభ్యులందరూ పోయి వాళ్ళు ఒక టైం తీసుకొని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో కొన్ని ట్రైనింగ్ ముట్లు ఇచ్చినాం. అవిని వాడుకుంటూ ఉపయోగించుకుంటూ వాళ్ళు స్వచ్ఛమైన తేనెని సేకరించి మా యొక్క జీసీసీ ఆఫీస్కి వచ్చి గిరిజన ప్రైమరీ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అనేది తెలంగాణలో 18 సొసైటీలు, 3 డివిజన్ ఆఫీసు, ఎటూరు నాగారం, భద్రాచలం అండ్ ఉట్నూరు. అంటే ఇంతకుముందు జీసీసీ భవన్స్, జీసీసీ అంటే అడవి ఉత్పత్తులని ఆదివాసుల నుంచి సేకరించేసి దాన్ని వాళ్ళకు తగిన మూల్యాన్ని అంటే ఒక అమౌంట్ని ఇచ్చేసి మీరు చేశారు. బట్ నవేడేస్ ఇప్పుడున్న కొన్ని ప్రాంతాలలో జీసీసీ భవన్స్ కొన్ని లేవు, కనుమరుగైపోయాయి. మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేసే ఆలోచనలు ఉన్నాయా? పై అధికారి దృష్టిలో మేము పెడతామండి. పెట్టి వారి దృష్టిలో తీసుకోపోయి కొన్ని ఇప్పుడు జిఎం గారు చెప్పినట్టు కొన్ని ప్రాంతాలలో ఈ సేకరణ పాయింట్స్, శాండీ పాయింట్స్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇక్కడ ప్రోడక్ట్స్? ఇప్పుడు మన స్టాల్లో ప్లేస్ చేసిన ప్రోడక్ట్స్ ఇంకేమేమి ఉన్నాయి అన్నీ కాకుండా? ప్రోడక్ట్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మనము ఇక్కడ ఓన్లీ డిస్ప్లే చేస్తున్నాం. ఏది కరక్కాయలు, ఈ గమ్ము సార్, తప్సి చెట్టు నుంచి వస్తుంది గమ్ము. ఈ గమ్ము ఒకటి సేకరిస్తున్నాం సార్. అంటే దేనికి యూజ్ అవుతుంది?
ఇది దాదాపు ఏంటంటే ఈ ఏదైతే మనము టెండర్ ద్వారా ఫార్మసీ కంపెనీస్కి వెళ్తుంది సార్. ఫార్మసీ కంపెనీకి మెడిసిన్ దాంట్లో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కాస్మెటిక్ దాంట్లో టాబ్లెట్స్ యూజ్ చేస్తారు సార్. జనరల్గా ఇది టాబ్లెట్స్ యూజ్ చేస్తారు యాక్చువల్లీ. ఎలాంటి టాబ్లెట్స్ సార్? అంటే టాబ్లెట్స్ అంటే ఎలాంటి అంటే మనకు ఎలాంటి మోషన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, మనకు హెల్త్ సంబంధించిన దాంట్లో యూజ్ చేస్తారు. ఓకే ఓకే గుడ్. నెక్స్ట్ సార్? నెక్స్ట్ సార్ ఇది ఈ మన మోవా సీడ్ ఇప్పపరక, దీన్ని ఇప్పపరక అంటారు. ఇది ఆదిలాబాద్లో స్పెషల్గా వస్తుంది సార్. ఆదివాసులు దీన్ని ఏది గాను కాబట్టి వాళ్ళు నూనె తీసి వాళ్ళు సొంతానికి అంటే గృహాలకు వాడుకుంటారు సార్. ఇక్కడైతే భద్రాచలం ఏరియాలో ఇప్ప పువ్వు ఇప్ప పలుకులు బాగా సేకరించేసి జీసీసీ అక్కడ వచ్చేది. ఎందుకంటే భద్రాచలం రాములవారి సన్నిధిలో మెయిన్ ప్రసాదమే ఇది. సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఈ ఇప్పపు అనేది కూడా మేము దాదాపు ఇప్పుడు ప్రతి ఒక్క దేవస్థానాలలో మేము అంటే ఇంతకుముందు మోవా లడ్డు అనేది ఒక ట్రైబల్ గ్రూప్ ఫామ్ చేసి మోవా లడ్డు అనేది సప్లై చేయడం జరుగుతుంది సార్. మోవాస్ దాని యూజెస్ ఏంటి సార్? ఆ లడ్డు ఆ లడ్డు ప్రత్యేకత ఏంటంటే సార్ అది తిరుపతి దేవస్థానం కానీ యాదాద్రి దేవస్థానం కానీ భద్రాద్రి దేవస్థానం కానీ ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా మా ఒక స్టాల్ పెట్టింది సార్. మా ఆదివాసీ స్టాల్ పెట్టి వాళ్ళు మన విక్రయిస్తున్నారు. హై ప్రోటీన్ కంటెంట్ సార్. మోవా సీడ్ మోవా ఫ్లవర్ అనేది హై ప్రోటీన్ కంటెంట్. దాన్ని ఏంటంటే హెల్త్కి అంటే మనకి బోన్స్ కానీ అన్ని దాంట్లో మంచి ఇంకా మెమరీ పవర్ కానీ అన్ని ఓకే ఓకే హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్. సార్ నెక్స్ట్ జీడి గింజలు సార్. ఇప్పుడు ఈ జీడి గింజలు అనేది చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది, సేకరిస్తుండ్రు. కానీ ఇదేంటంటే సార్ తక్కువ క్వాంటిటీ వచ్చుట్ల మన గిరిజనులకు వాళ్ళు సొంతానికి వాడుకుంటారు సార్. దెబ్బలు తాకినా వాళ్ళకు ఏది ఎక్కడ శరీరానికి ఏ గాయమైనా కూడా ఇది పెట్టుకుంటారు సార్. ఇది ఏ విధంగా సార్? ఇది మెడికల్ అంటే ఆయుర్వేదికంగా వాడి వాళ్ళు దీని నుంచి దీని యొక్క ఆయిల్ తీసేసి ఎక్కడైతే దెబ్బ తాకుతుందో అక్కడ ఈ విధంగా పెట్టుకొని అంటే దీని నుంచి ఒక అంటే జిగురు లాగా వస్తుందా? ఆయిల్ వస్తుంది సార్. ఈ దీని నుంచి ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్నే వాడుతారు వాళ్ళు. నేను విన్నాను ఈ జీడి గింజలు కొంచెం అంటే కొందరికి యూజ్ చేసినప్పుడు కొన్ని పొక్కులు వస్తాయని చెప్పేసి. మామూలుగా పడని వాళ్ళకు పొక్కులు వస్తాయి కదా సార్. మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళకు ఏం కాదు సార్. అది ఏం కాదు. ఎక్కడైతే దెబ్బ తాకుతుందో చీరుకోపోతుందో దానికి ప్రత్యేకంగా మా ఆదివాసులు దీన్ని వాడుతారు సార్. ఇది నల్ల జీడి గింజలు. ఓకే 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 సార్, మంచి గుడ్ గుడ్ సార్. ఇది విషముష్టి గింజలు సార్. విషముష్టి గింజలు సార్. ఇది భద్రాచలం ఐటీడీఏ పరిధిలో భద్రాచలం డివిజన్ కార్యాలయం పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా అధికంగా వస్తుంది సార్. సుమారుగా సంవత్సరానికి ఒక 3,000 నుంచి 5,000 క్వింటాళ్ళు సేకరిస్తారు సార్. ఇది వీటి ప్రాముఖ్యత ఏంటి సార్? ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్లో కలుస్తుంది సార్. ఇది మేమైతే ఇప్పుడు పర్చేజ్ చేసినాక త్రో టెండర్ ద్వారా తెలంగాణ ఈ టెండర్ ద్వారా దీన్ని అమ్మకం చేయడం జరుగుతుంది సార్. సార్ నెక్స్ట్ ఇంకా సార్? సార్ ఇది ఇది నరమామిడి చెట్టు సార్. ఇది ఓకే. ఇది కూడా మెడికల్ హర్బ్ సార్. ఈ నరమామిడి చెక్క నుంచి ఏంటంటే మెడికల్ హర్బ్లో ఇది కలుస్తుంది సార్. ఇప్పుడు నరమామిడి చెట్టు యొక్క బెరడు ఇది. బెరడు ఈ బెరడు నుంచి ఏం లాభాలు ఉన్నాయి సార్? బెరడు నుంచి ఎలాంటి లాభాలు అంటే మన బెరడు నుంచి ఏంటంటే ఇప్పుడు మన బోన్స్ ఏమైనా ఇరిగిపోతే చెక్క గట్టి కడితే అట్టికిపోతుంది. అంటే కాళ్ళు విరిగినప్పుడు కానీ చెట్లు విరిగినప్పుడు ఇది ఒక కట్టు కట్టేటప్పుడు దీని ఒక లేయర్గా చేస్తే కట్టి సార్. ఇంకోటి ఏంటంటే దీన్ని పౌడర్ చేసి మిల్క్లో తీసుకుంటారు. ఎప్పుడైతే చూర్ణం మా ఆదివాసులు మా గిరిజనులు ఏం చేస్తారంటే ఒకవేళ ఇరిగిన లోపల ఫ్రాక్చర్ అయినా ఈ చెక్క యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పాలలో కలుపుకొని మంచిగా తీసుకుంటారు సార్. దీన్ని అది ఆయుర్వేదిక శరీరానికి గాయాలు నయం చేస్తుంది, నొప్పి కూడా నయం చేస్తుంది సార్. దీన్ని నెక్స్ట్ ఏంటి సార్? నేను ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి ఇంతకుముందు మీ స్టాల్కి ఇంతకుముందు వచ్చినప్పుడు విన్నాను. ఈ ప్రోడక్ట్ అని చాలా బాగుంది. చిల్ల గింజలు. నవేడేస్ చాలా మంది ఇళ్లలో ప్యూరిఫైర్స్ వాడుతున్నారు. మరి వీటి ప్రాముఖ్యత ఏంటిది అసలు? ఏంటిది చెప్పండి సార్. అప్పుడు మనము దీన్ని పొడి చేసి అంటే గవర్నమెంట్కి సప్లై చేస్తుండే. ఎందుకంటే వాటర్ ప్యూరిఫైర్గా అప్పుడు యూజ్ చేస్తుండే. ఇప్పట్లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ యూజ్ చేయట్లేదు. కానీ యాక్చువల్ దానికి కెపాసిటీ ఏంటంటే
మంచి నీళ్ళుగా తయారు చేస్తుంది అది. మంచి నీళ్ళని మంచి నీళ్ళు తయారు అంటే అవు సార్. పార్టికల్స్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. అంటే ఈ గింజల్ని ఒక మడ్ వాటర్లో పెడితే విత్ ఇన్ టైమ్స్ అంటే మొత్తం వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది వాటర్ అంతా. అంటే మడ్ వాటర్ మొత్తము అండ్ మడ్ కిందికి వచ్చేస్తే పైన ప్లెయిన్ వాటర్స్ ఉంటాయి. అంటే ఈ ఏంటంటే ఒకటి 2-3 అలా వేస్తారు కుండల, ఆ వాటర్ పైనుంచి తాగుతారు వాళ్ళు. అంటే ఈ గింజల్ని వెళ్ళిన ఒక వాటర్ ప్యూరిఫై అంటారు. అంటే ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఒక వాటర్ ప్యూరిఫైర్ లాగా ఈ యొక్క చిల్ల గింజలు పనిచేస్తాయి అంటారు. గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది ఏంటంటే పౌడర్ తయారు చేసి పెద్ద పెద్ద ట్యాంక్లో వేద్దాం అనేసి, అంత దానికి ఉంది ప్రాముఖ్యత. మరి ఎందుకు సార్ ఇలాంటి ప్రోడక్ట్స్ని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతే ఇక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్? కొద్దిగా మోడర్న్ టెక్నాలజీ ఉంది కదా సార్, ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఇప్పుడు మా జిఎం సార్ అందరూ కలిసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం అన్ని. ఇంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా కూడా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇది న్యాచురల్గా రిసోర్స్ అన్నమాట, మన ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి వచ్చేది. ఇవి యూజ్ చేసుకుంటే ఎలాంటి పెట్టుబడులు కూడా అవసరం లేదు. ఇప్పుడు సార్ అదే మా జిఎం సార్ వాళ్ళందరూ కొద్దిగా డెవలప్ చేస్తున్నాం సార్. ఇది సైంటిస్ట్ పెడుతున్నాం సార్, చెప్పినట్టు సైంటిస్ట్ అన్ని పెట్టి ప్రొడక్షన్ ఇంకా అది తీసుకోవడం చేస్తున్నాం వాళ్ళు. దీని స్పెషాలిటీ చెప్తాను సార్. ఇప్పుడు ఇది ఓకే. మనం తేనె అనేది సేకరణ చేసి మనం బ్రాంచ్ వారీగా 18 బ్రాంచ్ల నుంచి కలెక్ట్ చేసి ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ నిర్మల్లో స్థాపించడం జరిగింది సార్. ఇది జీసీసీ. అయితే అక్కడ ఏం చేస్తామంటే వింగ్స్ కానీ చెత్త కానీ వాటర్ కంటెంట్ కానీ దీన్ని ప్యూరిఫైడ్ చేసి ఓన్లీ వడపోత అన్నట్టు, అంటే వడపోత వచ్చి ఫిల్టరింగ్ చేసి మా బాటల్లో ఫిలప్ చేసి లేబులు దీనికి ఐఎస్ఐ ట్రేడ్ మార్క్తో సహా మేము బయటికి వచ్చి మళ్ళీ దీనికి డిస్ట్రిబ్యూటర్ ద్వారా మా డిఆర్ డిపోల ద్వారా. ఇవి ఓన్లీ మన జీసీసీ బాగుంటుంది అంటే ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఉన్నాయి, ప్రైవేట్ దానిలో గవర్నమెంట్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు రత్నదీప్, ఉషోదయ, మా తర్వాత ఇది బాలాజీ గ్రాండ్ బజారు, ఈవెన్ మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ దాంట్లో కూడా ఉంది సార్ మా ప్రోడక్ట్. ఇప్పుడు ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్గా ఏంటంటే సార్ నేషనల్ వైడ్లో ఢిల్లీ తెలంగాణ భవన్, ఏపీ భవన్లో మాకు పెద్ద సూపర్ మార్కెట్ ఉంది సార్. అక్కడ మన స్టాల్ ఉంది అక్కడ కూడా చాలా అమ్మకం జరుగుతుంది సార్ అక్కడ. ఇప్పుడు దీంట్లో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో మా గిరిజనులకు వాళ్ళకు ఆదాయము చాలా పెరిగింది సార్. దీనివల్ల వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకొని జీవనోపాధి గడుపుతుంది సార్ వాళ్ళు మంచిగా. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంస్కార సంస్థ ఆధ్వర్యంలో ఈ స్టాల్ పెట్టారు. ఈ స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో గల అడవి ఉత్పత్తులని వాళ్ళ నుంచి సేకరించి వాళ్ళని ఆర్థిక భరోసా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఫినాన్షియల్గా వాళ్ళ ఫ్రీడమ్ అంటే ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తెలంగాణ గవర్నమెంట్లోని గిరిజన శాఖ ప్రవేశపెట్టింది. దీంట్లో భాగంగానే ఇక్కడ తేనె మరియు చిల్ల గింజలు, ఇప్ప పువ్వు, నల్ల జీడి గింజలు మరియు విప్ప గింజలు, కుంకుడుకాయ అండ్ చింతపండు, కరక్కాయలు ఇలాంటి ప్రోడక్ట్స్ని ఆదివాసీ ప్రాంతాల నుండి సేకరించి ఈ గిరిజన అభివృద్ధి సంస్థ సేల్ చేస్తూ ఉంటుంది. సార్ ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటిది? ఈ కుంకుడుకాయలు సార్. ఇది గిరిజన ప్రాంతాలలో కూడా అటవీ ఉత్పత్తి. ఇది ఒకటి. రెండు ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ కుంకుడుకాయ అనేది ఆదివాసులు, గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని చాలా వాడతారు సార్. ఇది ఆడవాళ్ళకి, స్త్రీలకి ప్రత్యేకంగా జుట్టు రాలకపోవడానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత క్లీన్ ఉంచుతుంది సార్. ఇది చాలా మంచి ప్రోడక్ట్ కుంకుడుకాయ అనేది. దీనివల్ల వాళ్ళకు తలలో వెంట్రుకలు రాలడం అనేది ఆగిపోవడం, తర్వాత చుండు కాకపోవడం, షాంపూ లెక్క పనిచేస్తుంది సార్. మంచి ప్రోడక్ట్ సార్ ఇది. సార్ వాట్ నెక్స్ట్? ఇండియన్ షాంపూ అంటున్నాడు. ఒకప్పుడు షాంపూ లేనప్పుడు దీన్నే ఇండియన్ షాంపూ అంటుండే ఒకప్పుడు లేడీ. దీనివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అలాంటివి ఉంటాయి. ఈవెన్ దో చుండ్రు అలాంటివన్నీ క్లీన్ అయిపోతాయి. అంటే ఇలాంటి కుంకుడు కాయ ప్రోడక్ట్స్ మనం ఎక్కువ టీవీలలో ఒక షాంపూ యాడ్లో వాటి ఫోటోలు చూస్తాం కానీ రియల్గా చాలా వరకు చూడరు.
బట్ మన ఆదివాసీ ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఈ మేడారం సమ్మక్క జాతర పురస్కరించుకొని ఇక్కడ మీరు స్టాల్ పెట్టారు. ఇక్కడికి వచ్చాను, చూశాను, చాలా బాగనిపిస్తుంది. అంటే ఇవి గింజలు, దీనిలో ఒక గింజలు ఉంది, అంటే దీన్ని పగల కొట్టాలా ఈ సీడ్? సార్ వాటర్లో ఒక 2 minutes 3 minutes నానబెట్టేసి దాంట్లోకి సీడ్ తీసేయాలి. సీడ్ తీసేసినాక అది మెత్తగా అయిపోయినాక అదే డైరెక్ట్ షాంపూలాగా పెట్టుకోవచ్చు తలకి. షాంపులో పెట్టేసుకొని, అంటే కళ్ళు మండడం ఏమైనా అవుతుందా? కళ్ళు మండుతాయి సార్, కళ్ళు మండుతాయి. కళ్ళకు పోకుండా చూసుకోవాలి. ఇది నేచురల్ ప్రోడక్ట్ సార్, నేచురల్ షాంపూ, ఆదివాసీ నేచురల్ షాంపూ, ఆదివాసీ నేచురల్ షాంపూ సార్ ఇది. ఎందుకంటే అంటే బ్యాక్ హిస్టరీ చూస్తే అంటే ఓ 40 సంవత్సరాల ముందు, ఓ 30 సంవత్సరాల ముందు ఆదివాసులు, గిరిజనులు అందరూ కూడా ఆ ఏరియాలో ఈ షాంపూ అనేది అప్పుడు ఎక్కడ సార్ షాంపూలు ఎక్కడ, ఇప్పుడు షాంపూ. కాబట్టి దీన్నే షాంపూ కన్నా మంచి హై లెవెల్లో పేస్ట్ వచ్చేస్తుంది. దీన్ని నానబెట్టి మంచిగా దీన్ని తలకు రాసుకుంటే ఆడవాళ్లకు కానీ మగవాళ్ళకు కానీ అప్పుడు షాంపూ లేని సమయాల్లో మంచి యూజెస్ ఉండే సార్, మంచి లాభాలు కూడా ఉన్నాయి. ఓకే సార్, అయితే నేను ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ గిరిజనులు అంటే మన ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చిన న్యాచురల్గా అడవి నుంచి వచ్చినాయి. ఈ ఒక్క ప్రోడక్ట్ మాత్రము ఇటు నుంచి ఈ ఒక్క ప్రోడక్ట్ మాత్రము డిఫరెంట్గా ఇది ఆర్గానిక్ అనిపించట్లేదు, ఏదో తయారు చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఆదివాసీ ప్రాంతం నుంచి తయారు చేసిందేనా? ఎస్ సార్, ఇది ఏంటంటే మాకు ఎక్కడైతే భద్రాచలం, ఉట్నూరు అండ్ ఏటూరు నాగారం పరిధిలో ఉన్న ఐటీడీఏ, తర్వాత గిరిజన సహకార సంస్థలో, తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో జిఎల్జీ గ్రూప్ అనేది ఏర్పాటై ఫార్మింగ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉపాధి ఇస్తూ వాళ్ళు ఏంటంటే వ్యాపార పరంగా, అంటే వాళ్ళు వ్యాపార పరంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి, జీవనోపాధి కల్పించడానికి ఈ ఉద్దేశం ఇవన్నీ తీసుకొని గ్రూప్ ఫార్మింగ్ చేసి జిఎల్జీ గ్రూప్ వాళ్ళు ఈ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఆదివాసీలతోనే తయారు చేసిన సోప్స్ అంటారు. అంటే ఆదివాసీ ప్రోడక్ట్స్ అంటే న్యాచురల్గా మన అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన వాటితో తయారు చేసిందా? అటవీ ప్రాంతం నుంచి చేసినటువంటి అలోవేరా కానీ, ఒలివ్ ఆయిల్ కానీ, తర్వాత సోప్ బేస్ వాళ్ళంతా కలెక్ట్ చేసుకొని సార్ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ముడి సరుకులతోనే ఇది తయారు చేసి ఇది జిఎల్జీ గ్రూప్ ద్వారా వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఒకటి. రెండవది ఏంటంటే వితౌట్ కెమికల్ అన్నట్టు, దీంట్లో ఏది రసాయన పదార్థం అనేది జీరో సార్. దీని యొక్క టిఎఫ్ఎం వాల్యూ 78% ఉంటుంది. అంటే 78% to 75% ఉంటే అది బాతింగ్ సోప్ అనేది ఉంటుంది సార్. బిలో 70% ఉంటే టాయిలెట్ సోప్ అనేది ఉంటుంది. కానీ జీసీసీ గిరిజనులు దీన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి సోప్ సార్. ఇది వాడితే చెమట రాదు, మంచిగా స్మూత్గా ఉంటుంది, శరీరానికి చల్లదనం అనేది ఇస్తుంది సార్. ఇది అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని గిరిజన అంటే ఆదివాసీ ప్రాంతాల నుంచి సేకరించడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వడంతో పే బ్యాక్ సిస్టమ్ లాగా, అంటే ఆర్థిక భరోసా ఇస్తూ వాళ్ళతోనే మేకింగ్ తయారు చేసి ఈ ప్రోడక్ట్స్ మీరు సేల్ చేస్తారు. అవును సార్. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. దీంట్లో ఇంకా టైప్స్ ఉన్నాయా? ఎలా ఉన్నాయి అంటే ఫ్లేవర్స్ అంటారా? చెప్పండి సార్ ఒక ఫ్లేవర్. ఇది నీమ్ తులసి సోప్స్, నీమ్ తులసి బాత్ సోప్, తెలంగాణ స్టేట్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఆదివాసీల చేత తయారు చేయబడిన ఆదివాసీ సోప్స్. ఎస్ సార్. ఇది టర్మరిక్ బాత్ సోప్ సార్. ఇది టర్మరిక్ బాత్ సోప్, పసుపు. తర్వాత ఇది పప్పాయ బాత్ సోప్ సార్. ఈ పప్పాయ చాలా బాగుంటుంది సార్. ఇది వాడితే వాళ్ళకు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి? 6 ఫ్లేవర్స్ సార్. ఆరెంజ్, ఇది ఆరెంజ్ బాత్ సోప్ సార్. ఈ 6 ఫ్లేవర్స్ మన ఇక్కడ. అవును సార్. ఇది నీమ్ తులసి సార్, నీమ్ తులసి బాత్ సోప్. హనీ సోప్ కూడా చేస్తున్నాం. అది కూడా ఈ ఫ్యాక్టరీ నిర్మల్లో ఉంది సార్. నిర్మల్లో కూడా పెద్ద ఎత్తున అప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ మన కర్ణన్ సార్ ఉన్నప్పుడు, తర్వాత వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందరూ, తెలంగాణ రాష్ట్ర గిరిజన మా కమిషనర్ కృష్ణ జడ్ చొంగ్టు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ప్రోడక్ట్ సార్.
గిరిజనులకు చాలా ఆర్థిక లాభము, ఆర్థిక సాయము, వాళ్ళ బలోపతికి, వాళ్ళ యొక్క జీవనోపాధికి సపోర్ట్ ఇచ్చేటటువంటి ఈ ప్రోడక్ట్ని మేడం గారు వాళ్లకు మరి తయారు చేయడం, ఫార్మింగ్ చేయడం, వాళ్లకు లోన్స్ ఇవ్వడం, ఆర్థిక సాయాన్ని కూడా చేయడం, తర్వాత రా మెటీరియల్ అంతా జీసీసీ ద్వారా పంపడం అనేది జరుగుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.